హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రజలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అదిరిపోయేటటువంటి శుభవార్త అయితే చెప్పారండి. అయితే మనకు ఉగాది కానుకగా ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నా అని చెప్పేసి చెబుతున్నారు. అయితే మనకు ఉగాది కానుకగా మనకు ఏ పథకాన్ని ప్రారంభించబోతున్నారు, ఈ పథకం ద్వారా మనకు ఎలాంటి లబ్ధి అనేది చేకూరుతుంది, పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ఇక వివరాలు చూసుకున్నట్లయితే మనకు ప్రభుత్వ కార్యాలయాల్లో పూర్తిగా అనియమితమై ఉండడం వల్లే మనకు ఇక్కడ ఎమ్మెల్యేలతో సమన్వయం సరిగ్గా చేయలేకపోయారన్నారు. సో రాబోయే ఉగాది నుండి మనకు రాష్ట్రంలో P4 విధానాన్ని అమలు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రతి నియోజకవర్గంలో ఈ విధానాన్ని అమలు చేస్తామని చెప్పేసి పేదల కోసం ప్రత్యేకంగా జాబితా తయారు చేసి వారికి మద్దతుగా పలు సంక్షేమ కార్యక్రమాలను అందజేస్తామని చెప్పి వివరించారు. ఈ విధానం ద్వారా ప్రభుత్వ సేవలు మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరేలా చర్యలు అయితే తీసుకుంటామని చెప్పేసి కూడా అయితే చెప్పారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ప్రాంతానికి క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రజలకు ఆర్థిక సామాజిక భద్రత కల్పించేలా పథకాలను రూపొందించామని చెప్పేసి చంద్రబాబు గారు అయితే మనకు పేర్కొన్నారు. P4 విధానం ఎలా ఉంటుందంటే, పేదలకు సకాలంలోనే సంక్షేమ పథకాలు చేరేలా మనకేంటంటే ఆర్థికంగా ఎవరైతే వెనుకబడి ఉంటారో వర్గాలకు మరింత మద్దతు. ఈ విధానం ద్వారా సంక్షేమ కార్యక్రమాలు మరింత ప్రభావితంగా అమలు చేసి రాష్ట్ర ప్రజలకు ప్రగతిశీల పాలనను అందించాలన్నదే మా ఉద్దేశం అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే మనకు రాష్ట్ర అభివృద్ధికి విజన్ 2029 ప్రణాళిక సిద్ధమైందని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు. సో మనకు జిల్లాల వారీగా నియోజకవర్గం, మున్సిపాలిటీ, మండలాల స్థాయిలో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామని, సచివాలయాలను యూనిట్లుగా తీసుకొని ఈ ప్రణాళికలను అమలు చేస్తారని చెప్పేసి కూడా అయితే ఆయన చెప్పారు. సో మనకు రాష్ట్ర స్థాయిలో సమగ్ర అభివృద్ధి ప్రణాళిక మనకు ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా ఆర్థిక పరిస్థితుల సమీక్ష, పరిశ్రమలు, ఐటీ రంగము, వ్యవసాయము, ఆరోగ్య, విద్యా రంగాలను మనకు ప్రాధాన్యం ఇస్తున్నారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ప్రజలకు ఏం చేశారో స్పష్టంగా చెప్పి వారికి నమ్మకంతోనే 2029 ఎన్నికల్లో పోటీకి దిగుతామని చెప్పేసి ఆయన అయితే చెప్పారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే P4 సర్వే అనేది మనకు ఉగాది కానుకగా, అంటే మనకు ఉగాది రోజునే ఇదైతే ప్రారంభించబోతున్నారు. ఈ P4 సర్వేలో మనకు ఎవరెవరు ఈ పథకాలకు సంబంధించి లబ్ధి పొందుతారు, అలాగే మనకు ఎవరెవరు ఈ పథకాలకు సంబంధించి లబ్ధి పొందలేరు అనేది ప్రభుత్వం గుర్తించి సో వారి యొక్క డేటాను అయితే మనకు కలెక్ట్ చేసి సో మనకు పథకాలు అనేది మంజూరు చేస్తున్నట్లుగా ఇక్కడైతే చెప్పడం అయితే జరిగింది. అయితే మీ ఇళ్లకు మాత్రం ఈ P4 సర్వే అయితే చేయడంతో మీ ఇళ్లకు గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు వచ్చి సో ఆ సర్వే అనేది చేస్తారండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.